మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీవేను నీవేను మరచిపోలేనయ్యా నీవేను నీవేను మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విడచిపోలేనయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విడచిపోలేనయ్యా నీది పావులకు మనసయ్యా యేసయ్యా పావులకు మనసయ్యా నీది పావులకు మనసయ్యా యేసయ్యా పావులకు మనసయ్యా మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేనయ్యా జలములలో ఉన్నాను నేను మునిగిపోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేనయ్యా జలములలో ఉన్నాను నేను మునిగిపోలేనయ్యా నీది పొలిపిల్ల మనసయ్యా యేసయ్యా పొలిపిల్ల మనసయ్యా నీది పొలిపిల్ల మనసయ్యా యేసయ్యా పొలిపిల్ల మనసయ్యా నీవేను నీవేను మరచిపోలేనయ్యా నీవేను నీవేను మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేనయ్యా దుఃఖములో ఉన్నను
అందరం లేచి నిల్చొని ప్రభుని ఆరాధించుకుందాం. చీకటిలో ఉన్నను కూడా సంరక్షించే దేవుడు ఆయన. ఆ దేవుని సన్నిధిలో పాడుతూ ప్రభుని ఆరాధించుకుంటాం. చీకటిలో ఉన్నను నన్ను మర్చిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడు అయ్యావయ్యా, ఇది ప్రేమించే మనసయ్యా యేసయ్యా అనే పాట చరణాన్ని మరలా పాడుకుందాం. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, నీవు ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీవు ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నేనును నేనును మరచిపోలేనయ్యా, నేనును నేనును మరచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, నేనును నేనును మరచిపోలేనయ్యా, నేనును నేనును మరచిపోలేనయ్యా. స్తోత్రము చెల్లింతము, స్తుతి స్తోత్రము చెల్లింతము, యేసు నాథుని మేలుగా తలచి అనే పాటను పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. అందరికి తెలిసినటువంటి పాట, బుక్స్తో పని లేదు, అందరం కూడా చప్పట్లు కొడుతూ నేను విడిచి నోరు విడిచి, కొందరికి నోరు విడిచి పాడాలంటే కష్టం. నోరెత్తి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలును తలచి, యేసు నాథుని మేలును తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
మార్గములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలకు బలపరచితివి కృషించిపోనీయక కృపలకు బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి ఉందా శుద్ధాత్మను సగితివి సంపూర్ణ సిద్ధి ఉందా శుద్ధాత్మను సగితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పరిశోధనలు రాగా సియోను మార్గములో పరిశోధనలు రాగా సాధను చేయించుటకు విశ్వాసము నీచితివి సాధను చేయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సర్వాణిదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని నీలను తలచి యేసు నాదుని నీలను తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రభుని ఆరాధించుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన చేసిన మేలును బట్టి ప్రభుకి స్తుతులు చెల్లించుదాం. ఆ గొప్ప దేవాది దేవుని సన్నిధిలో దేవా నీవు చేసిన మేలును బట్టి మీకు వందములు తండ్రి, మా జీవితాలలో మీరు చేసినటువంటి గొప్ప ఉపకారములకై మీకు వందములు తండ్రి అని చెప్పి ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడదాం, అందరూ కొంతెత్తి పాడి ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా
స్వరూపుడు ఆయన నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ మహిమ ఆయన మహిమటువంటి దేవుడు ఆ మహోన్నతమైన దేవుడు హల్లెలూయా సన్నిధిలో కూడి వచ్చినటువంటి మనం ఒకసారి ప్రభు సన్నిధిలో మన హృదయం తెరిచి ఆయనను ఆహ్వానించుకుందాం. దేవా, పరిశుద్ధుడవు తండ్రి, మహిమ కలిగినటువంటి దేవుడవు దేవా, మా హృదయ అంతరంగంలో నివసించే దేవుడవు తండ్రి. ఇదిగో దేవా, మా హృదయంలో నివసించమని కోరుచూ ఉంటున్నాం, మా మధ్య నివసించమని కోరుచూ ఉంటున్నాము తండ్రి. మా జీవితపు యొక్క చుక్కానిగా నీవుండి నా తండ్రి, ఈ లోకములో మా యొక్క బ్రతుకును మీ యొక్క ఆధ్వర్యములో జరగలాగిన సహాయం చేయము దేవుడు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క మీరు చేసిన ప్రతి మేలును బట్టి నా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామని చెప్పి ప్రభు సన్నిధిలో మన హృదయాంతరంగంలో ప్రభుని ఎరుగులాగిన, ప్రభు మన హృదయంలో ఎరుగులాగిన, ఆయన మన హృదయంలో నివసించులాగిన ఆయన కోరుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి. ప్రభు సన్నిధిలో దేవా, ఆ హృదయంలోనికి రండి తండ్రి, నాతో నివసించుమ్మ దేవా అని ప్రభుని కోరుకుందాం. దేవా, మీరు చేసిన మేలుకై మీకు వందనములు తండ్రి. మహోన్నతుడవు దేవా, మహిమ కలిగినటువంటి తండ్రివి తండ్రి, మీరు చేసిన ప్రతి మేలుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మకమైన దేవుడు దేవా, చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. మా జీవిత చుక్కానివి నీవే దేవా. ఈనాడు జీవించుచున్నామంటే కేవలం మీ కృపే తండ్రి. మీ కృప వలనే మేము జీవిస్తూ ఉంటున్నాం. మాకు కలిగిన సమస్తము కూడా నా తండ్రి అది మీరు చూపినటువంటి నా తండ్రి దయే దేవా. మీ వలనే మేము దీవించబడుతూ ఉంటున్నాం, మీ వలన మేము ఆశీర్వదించబడుతూ ఉంటున్నాము తండ్రి. మీ వలన మేము సమస్తమును కూడా పొందుకొని క్షేమస్థితిని అనుభవించగలుగుతూ ఉంటున్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరొకసారి నా తండ్రి మా హృదయం అంతరంగంలో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము దేవా. మా హృదయ అంతరంగంలో నిన్ను నా తండ్రి మేము మహిమపరుస్తూ ఉంటున్నాము తండ్రి. మా హృదయంలోనికి రమ్ము దేవా, మా హృదయంలో నివసించము తండ్రి. మాతో కూడా నివసించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. మా తలంపులు, మా కార్యములు, మా యొక్క క్రియలు నా తండ్రి మీకు ఇష్టమైనవిగా ఉండుటకు, మీవిగా ఉండుటకు సహాయము చేయము దేవా.
మీరు ఇచ్చిన చక్కని అవకాశం కొరకై మీకు వందనములు దేవా. ఈ కార్యక్రమమును మీ ఆధ్వర్యంలో మీ మహిమలో జరిగించవలసిందిగా మనం చేస్తూ మీరు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకై మీకే ఘనత మహిమ ప్రభావం మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చున్నాం. చిన్నపిల్లలు దయచేసి ముందుకొచ్చి కూర్చోండి. వెనక వచ్చే వారికి స్థలం అవకాశం కలిగించిన వారం అవుతాం. చిన్నపిల్లలు రండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక యొక్క ఉద్దేశాలు మీకు తెలుసు. ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 26వ తారీఖున ప్రభు సన్నిధిలో మనమందరం కూడా కూడుకొని కృతజ్ఞత కూడికను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ఆయన మనకు చేసిన మేలును బట్టి నూతన సంవత్సరంలో మనం అందరం కూడా కూడుకొని ప్రభుని ఆరాధించుకునేవారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఆ యొక్క పరిధిలోనే ఈ సంవత్సరం కూడా ఈ విధంగా మనం కూడుకోవడం జరిగి ఉంటున్నది. మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈ ప్రపంచమునే గడగడ వణికించుతున్నటువంటి కరోనా వైరస్, ఈ వైరస్ యొక్క ప్రభావితానికి లేకపోతే వైరస్ యొక్క ఇన్ఫెక్షన్కి నేను గురి అయినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండి బ్రతికించి, అంటే దాని అర్థం ఒక విధంగా నేను చనిపోయాను. ఆ స్థితిలో నుండి కూడా నన్ను బ్రతికించి ఈ దినాన మీ మధ్య మీతో కూడా ప్రభుని ఆరాధించుకునే ఈ ధన్యతను దయచేశాడు కనుక ఈ యొక్క ఉద్దేశాన్ని కూడా పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు ఒక సంవత్సరం రవీంద్రారెడ్డి అయ్య గారు కూడా వచ్చి వాక్యం చెప్పారు కృతజ్ఞత కూడికలో. ఒకసారి ఇమానుయేల్ అయ్య గారు కూడా వచ్చి కృతజ్ఞత కూడికలో వాక్యం చెప్పడం జరిగింది. మరి ఈసారి కూడా అదే విధంగా జరగాలని ఆశించి ప్రత్యేకంగా ఈ కూడికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుడు నమ్మకమైన వాడు. నమ్మకమైనటువంటి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుకునే ఈ నమ్మకమైనటువంటి దేవుని యొక్క కృపకు పాత్రులుగా మనమందరం కూడా ప్రభుని ఆరాధించటంలో ఈ కార్యక్రమంలో పాల్గొందాం. కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యొక్క దినాన మనతో కూడా ఉండి ప్రభుని ఆరాధించటంలో తోడ్పడుటకు వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయాన మన మధ్య ఒక చిన్న బాలుడు, మనకందరికి తెలిసిన వాడు, ఒక సంవత్సరం నుంచి మన మధ్య లేడు. ఒక చక్కని పాట పాడి వినిపిస్తాడు. సుదీప్ వాగ్దాన్ ఒక ముందుకు వచ్చి చిన్న పాట పాడిన తర్వాత మిగిలినటువంటి కార్యక్రమానికి వెళదాం. యేసునామం సుందరనామం, యేసునామం మధురం మధురం, జుంటె తేనెల కంటే మధురము. పాపములను క్షమించునామం, శాపములను తొలగించునామం, స్వస్థపరుచును యేసునామం. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న
సుదీప్ వాగ్దాన్ని ఎందుకు పాడమన్నానంటే మన చర్చ్లో సండే స్కూల్లో ఉండేవాడు. ఒక సంవత్సరం అయింది. శ్యామ్ ప్రసాద్ గారికి ట్రాన్స్ఫర్ అంటే వేరే చోట ఉద్యోగం రావటం వలన వారు జాలహల్లికి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి వారు తరచుగా అంటే ప్రతి ఆదివారం ఆరాధనలో కూడుకోలేకపోతూ ఉంటున్నారు. వాగ్దాన్ని ఎంతగా ఎదిగాడో అన్నది మీకు చూపెట్టాలని నేను తన చేత పాట పాడించడం జరిగింది. మన పిల్లలందరూ కూడా అలాగే ఎదగాలి. అది ఎలాగ సాధ్యమంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రులకు కూడా ఆత్మీయ అనుభవం ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా పెంచడానికి సాధ్యమని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయాన్ని మన మధ్య పాస్టర్ మురళి గారు ఉంటున్నారు. వారు ముందుకు రావాల్సిందిగా నేను మనం చేస్తుంటున్నాను. మమత కూర్చొచ్చింది రండి. వారు బెంగళూరు తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ట్రెజరర్ గారు. దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వారు కూడా ఒకరోజు వచ్చి చర్చిలో నేను లేని స్థలాన్ని వారు పూర్తి చేశారు. వాక్యం బోధించడం జరిగింది. వారు వచ్చిన రోజే నేను చాలా సీరియస్ అయ్యాను. అంటే కోపం కదండి, అనారోగ్యతలో చాలా సీరియస్ అయ్యి చాలా మరణంతో పోరాడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజు వారు కూడా ఉన్నారు ఇక్కడే. మరి వారందరూ కూడా నా కోసం ప్రార్థన చేయడం జరిగింది. దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా నేను మనం చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మన మధ్య సహోదరుడు శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా నేను కోరుచూ ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఇక్కడున్న పెద్దలందరికీ దేవునామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఏమాత్రం యోగ్యత లేనివాడిని మీ మధ్య నిలబడటానికి. అంకుల్ నా మీద ఉన్న ప్రేమతో పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు. అందుని బట్టి అంకుల్కి నేను దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. ఆ మేళ్ళని వర్ణించడం మనకు సాధ్యం కాదు. అవునా కదా? దేవుడు నాకు ఒక్క మేలు కూడా చేయలేదు అన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? దేవుడు నాకు ఒక్క మేలు కూడా చేయలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఎవరు ఎత్తట్లేదా? దేవుడు నాకు ఒక్క మేలైనా చేశాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క మేలైనా చేశాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఒక్క మేలైనా చేశాడు. అందుని బట్టైనా దేవుని స్తుతించాలి. అవునా కదా? ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 102వ అధ్యాయంలో చివరి 2 వచనాలు. కీర్తనలు 102 27, 28 నేను చదువుతాను చూడండి. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. హల్లెలూయా. ఈ మాటలో దేవుడు ఏమంటాడంటే నీవు ఏకరీతిగా ఉండేవాడు. ఎవరు ఏకరీతిగా ఉండేది? మనం రోజుకు ఒకలాగా మారుతూ ఉంటాం. అవునా? ఈ ప్రపంచ పరిస్థితులు రోజుకు ఒకలాగా మారుతూ ఉంటాయి. పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితి ఈ సంవత్సరం లేదు. ఎలాగైపోయిందంటే మన ఫేస్లకి మాస్కులు ఉంటున్నాయి కానీ ఫేస్బుక్కి, యూట్యూబ్కి, వాట్సాప్కి వీటికి మాస్కులు లేవు. మన వాళ్ళంతా ఎలాగైపోయారంటే ఫేస్బుక్లో ఓపెన్ చేసుకుంటాం, దానికి లేదు. యూట్యూబ్లో ఓపెన్ చేసేసుకుంటాం. మనకు కావాల్సిందంతా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఆన్లైన్లో దొరుకుతుంది. కానీ మన ముఖాలకి సాధారణంగా మాస్కులు పెట్టేసింది. మన ముఖాలకి మనం ఎందుకు మాస్కులు పెట్టుకుంటున్నాం అంటే కేవలం ప్రభుత్వం యొక్క వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో చేయాలి కాబట్టి మాస్క్ పెట్టుకుంటున్నాం. కానీ మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర నుంచి మనకు రక్షణ వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా.
మనల్ని కాపాడేది ఎవరు? దేవుడే. మనకి మాస్క్ కాదు కాపాడేది. చిన్న లాజిక్ ఏంటంటే, అది వైరస్ ఎంత చిన్నదంటే మాస్క్ లోకుండా వచ్చేస్తుంది, అవునే కదా? మనం పీలుస్తున్న గాల్లో గుండా కూడా వచ్చేస్తుంది. ఎన్ని ఫిల్టర్లు వేసుకున్నా అది రాగలదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతున్నాడు. హల్లెలూయా, అవునా కదా? మనల్ని కాపాడేది దేవుడే. ఒకసారి అంటే స్కాట్లాండ్లో ఒక వ్యక్తి తన పొలం ఒక 100 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం మీదుగా రోజు అక్కడ ఏం చేస్తారంటే మార్నింగ్ వాక్కి మనం నడుచుకుంటే ఎట్లాగ వెళ్తామో వాళ్ళు కారులో మార్నింగ్ వాక్కి వెళ్తారు. కారులో మార్నింగ్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈ కారులో తన కుక్కను కూడా వెంట పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. కుక్క ఏమో పక్కన సీట్లో ఉంది, ఇతనేమో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తన పొలాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఒక లోయలో పడబోయి ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సడన్గా కారులో నుంచి పక్కకు దుక్కేశాడు. ఎందుకంటే చనిపోతాడని తెలిసిపోయింది. నేను మిస్ అయిపోయాను, నా డ్రైవింగ్ ఇది నా కంట్రోల్ తప్పిపోయింది, నేను చనిపోతున్నాను అని తెలిసి సడన్గా కారులో నుంచి దూకి బయటకు వచ్చేస్తే ఏమైందంటే ఆ పక్కన సీట్లో ఉన్న కుక్క వచ్చి వెంటనే ఆ సీట్ అందుకొని కంట్రోల్ చేసి దాన్ని ఆపేసిందంట. అట్లా ముందుకెళ్ళి సేఫ్గా కారు ఆగింది. అందరూ చూస్తున్నాడు, ఇతను కూడా చూస్తున్నాడు, ఏంటి కారు ఇంత సేఫ్గా ఆగింది, కుక్క చనిపోవాలి కదా, దీంట్లో కారు లోయలు పడిపోవాలి కదా అనేసి. అప్పుడు తెలిసిందంట ఈ పక్కన రోజు మార్నింగ్ వాక్కి వస్తుంది కదా కుక్క, అది చూసి అది డ్రైవింగ్ నేర్చుకుందంట తిన దగ్గర. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన దగ్గర ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకోం. మన దగ్గర ఒక శక్తి ఉంది, ఏంటిది అది? మన దగ్గర రోజు బైబిల్ ఒకటి ఉంటుంది, మన ఇంట్లో ఒకటి ఉంటుంది. ఏమిటిది? అందరికీ ఇళ్ళలో ఉంటుంది, మచ్చు మీద కొంతమందికి. కొంతమంది పండగ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు మనకు చేసిన మేలని మర్చిపోకుండా ఉండాలి అనేది నాకు ఉద్దేశం. దేవుడు మనకు అనేక మేలు చేస్తూ ఉంటాడు. మన దగ్గర దేవుడు ఒక సీక్రెట్ వెపన్ ఇచ్చాడు. అదేంటిదంటే మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు, ఒక 2 మాటలు చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలకి మన సమయాన్ని అప్పగిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంతమంది చేస్తున్నారండి? దేవుడు ఏది ఇస్తాడని చెప్పలేదు, ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే రహస్యమందు మనం దేవునికి ప్రార్థన చేయాలి. అందరు ముందు వచ్చేసి నాకు ఇది ఉంది, నాకు అది ఉందని, లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పనవసరం లేదు. నీకు ఏది కావాలో అది రహస్యమందున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నా జీవితంలో నేను అనేకమైన విషయాలు మీకు చెప్పగలను. రహస్యమందున్న దేవుడికి తండ్రికి ప్రార్థన చేయాలి. నేను పాస్టర్ గారు వినయ్ కుమార్ అంకుల్ గారు మీ ఇద్దరు ఒకసారి ఇండోనేషియాకి వెళ్తా మలేషియా ఎయిర్పోర్ట్లో ఆగిపోయాం. మీకు చాలామంది తెలిసి ఈ విషయం. మలేషియా ఎయిర్పోర్ట్లో మేము ఇక్కడ నుంచి మలేషియా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి మేము ఇండోనేషియాకి ఒక ఫ్లైట్ పట్టుకోవాలంటే మేము మలేషియా ఎయిర్పోర్ట్లో దిగ్గానే అందరూ ఆపేసి మీ దగ్గర వీసా ఉందని అడిగారు. మాకు వీసా అనేది లేదు. అప్పుడు వీసా మేము తీసుకోవాలి, మేము వెళ్ళాల్సిన బిజీలో వీసా లేదు. అయితే మీరు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, మీరు ఎంటర్ అవ్వడానికి కూడా వీలు లేదు అన్నారు. మేము ఆ ఫ్లైట్ ఆ టెర్మినల్ నుంచి దాటి ఇంకొక టెర్మినల్కి వెళ్ళి మేము ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ వీసా తీసుకోవాలన్న సంగతి మాకు తెలియదు. సో మేమేం చేసామంటే అక్కడ ఆగిపోయాం. 1 గంట సేపు మేమిద్దరం తర్జన భర్జన. అంకుల్ ఏం చేయాలని అంకుల్ అంటున్నాడు, నేను అంటున్నా అంకుల్ మనం ఏం చేద్దాం, ఇంకా ఎంత దూరం వచ్చాము, తిరుచి నుంచి మేము అక్కడికి వెళ్ళాము, మలేషియాకి వెళ్ళాము. ఎంత దూరం వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళి 1 వీక్ ప్రోగ్రామ్ అది. సో ఏం చేద్దాం అర్థం కాక మేమిద్దరం అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. సరే అయితే ఇది అయ్యింది, మనం వెనక్కి వెళ్ళడానికి నిర్ణయించుకుందామని చెప్పేసి వెనక్కి వెళ్ళడానికి ఎలా కానీ ప్లాన్ వేసుకుంటాం కొంతసేపు. మళ్ళీ ఒక పక్క దేవుడు మాకు ఏం చేస్తుంటే ఇంత దూరం తీసుకొచ్చి మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడానిక కాదు కదా. అంకుల్ అన్నాడు, అయ్యా నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వస్తాను, నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి, నేను అక్కడ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, నేను రెస్ట్ రూమ్కి వెళ్తున్నాను, నేను అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు కూడా ప్రార్థన చేయ అన్నాడు. నేను ఒక మూల కూర్చొని, మాకు ఎవరు తెలియదు అక్కడ మలేషియాలో ఎవరైనా తెలిసిన ఉన్నారండి, మాకు ఎవ్వరు తెలియదు.
మళ్ళీ ఫ్లైట్ వెనక్కి బుక్ చేసుకుంటే 30,000 డబ్బులు కూడా మా చేతుల్లో లేవు. అప్పటికప్పుడు మళ్ళీ మేము ఫ్లైట్ వెనక్కి బుక్ చేసుకొని రావాలంటే అదే టెర్మినల్ నుంచి 30,000 కావాలి మాకు. 30,000 డబ్బులు కూడా మాకు లేవు. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. మాకు ఉన్న ఒకే ఒక ఆశ్రయం ఏంటంటే ప్రార్థన చేయడం ఒకటే. అంకులు ప్రార్థన చేసుకున్నాడేమో, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వచ్చి అయ్యా మనము ఒక పని చేద్దాము, ఎందుకంటే మంచిది మన దగ్గర ఉన్న టికెట్లు తీసుకెళ్ళి వాడికి చూపిద్దాం కౌంటర్లో, వాడు పంపిస్తే వెళ్దాం, లేకపోతే వెనకపోతే ఇది ఒకటి చేద్దాం ప్రయత్నం అంటే, సరే అంకుల్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పేసి ఆ క్యూలో 100 మంది నిలబడుకుంటే వాళ్ళందరినీ కాదని సైడ్ నుంచి వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయి అండి మా ఫ్లైట్ రెడీగా ఉంది, మాకు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగేసి కౌంటర్లో ఆ ముందుకెళ్ళి ఆయన చూసి మీ ఫ్లైట్ అక్కడ ఉంది కదా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని చెప్పి ఫాస్ట్ పంపించేసారు మమ్మల్ని. మాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే వీడు వీసా అడుగుతాడేమో, లేకపోతే లోపల తీసుకుని ఒక సైడ్ నిలబెడతాడేమో, పోలీసులు అందరూ వచ్చి మమ్మల్ని ఇంకొక రూమ్లో నిలబెడతారేమో, మమ్మల్ని ఏం చేస్తారో ఇవన్నీ మాకు ఉన్నాయి మైండ్లో. వీటన్నిటికీ సిద్ధపడి మేము వెళ్ళాం. కానీ దేవుడు మాకు ఎలాంటి ఆశ్చర్యమైన క్రియ చేశాడంటే, మీరేంటి ఇక్కడ ఫస్ట్ తొందర పంపించండి వీళ్ళని చెప్పేసి ఇంకొక ఎస్కార్ట్ నుంచి పడి పంపించారు మాకు వేరే టెర్మినల్కి. ఎవరికి ప్రార్థన చేసేవండి మేము? రహస్యం ఉందని దేవుడికి ప్రార్థన చేయడం మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మన రహస్యంలో మనం ఇంట్లో మన మూల గదిలో మనం చేసే ప్రార్థన ఎవరు వింటున్నారో అని మీరు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా దేవుడైతే వింటూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. కానీ ఇది క్రైస్తవుల్లో చాలా మందికి ఈ రోజుల్లో తగ్గిపోతుంది. ఏంటంటే ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు అందరూ. అందుకే మన జీవితాల్లో మనం ఎదగం, అక్కడే ఉంటాం. ఎదగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమనుకుంటారంటే మాకు చాలే, లాస్ట్లో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే చాలే, ఒక ఇల్లు ఉంది కదా చాలే, ఈ మాత్రం గొట్లు ఉన్నాయి కదా చాలే. ఎందుకు ప్రార్థన చేయడం? ప్రార్థన చేయడం కూడా తెలియదు మన వాళ్ళకి. ఇక్కడున్న యూత్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఇక్కడ పిల్లర్స్ చూసాం కదా, మన పిల్లర్స్ చూస్తుంటే మా యూతే గుర్తొచ్చింది నాకు. ఇక్కడ ఈ గోడలు నిలబడాలంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో యూత్ కూడా అంతే ఇంపార్టెంట్. యూత్ ఎంత ప్రార్థనలో గడిపితే అంత దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. నా అనుభవంలో నేను చెప్పగలను, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఉదయాన్నే లేచి మొదటి గడియ దేవునికి ఇస్తే దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. అంతకంతగా ఆశీర్వదించబడతానే ఉన్నాను. అది ఆగదు. ఎందుకంటే రహస్యం ముందు మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, రక్షణతో పాటు అన్నీ ఇచ్చాడు. దేవుడు చనిపోయింది, శిలువలో మరణించింది మనకు ఓన్లీ రక్షణ మాత్రమే కాదు. రక్షణ అనే మాటని మనం గ్రీక్లో వర్డ్లో చూస్తే రక్షణలోనే హీలింగ్ ఉంది, ఆశీర్వాదం ఉంది, దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇట్ ఇస్ ఎ ప్యాకేజ్. దేవుడిచ్చిన రక్షణలో రక్షణ కోసం వెళ్ళి ఓన్లీ పాప క్షమాపణ కోసం ఒకసారి చనిపోవడము, నీకు ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఇంకోసారి చనిపోవడము, నీకు హీలింగ్ ఇవ్వడం కోసం ఇంకోసారి చనిపోవడం, ఎన్నిసార్లు చనిపోలేదు దేవుడు. అన్నిటికి కలిపి ఒకేసారి చనిపోయాడు ఆయన. సో ఎవరైతే ఆయన రక్షణ మార్గాన్ని తీసుకున్నారో వాళ్ళందరికీ అన్ని విధాలుగా రక్షకుడుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు అన్ని విధాలుగా రక్షణ. నీకు బాగులేనప్పుడు రక్షించేది ఎవరు? ఆయనే పరమ వైద్యుడు, అవునా కదా? ఈ వైద్యులు చెప్తా ఉంటారు మీరు చనిపోతారని చెప్పేసి, కానీ దేవుని దగ్గర పోతే నువ్వు చనిపోవు, నీకు పరమ వైద్యుడిగా నేనున్నాను అంటాడు. మనకు ధనం లేనప్పుడు నాకు ఇంకెవరు హెల్ప్ చేయరు అనుకుంటా ఉంటాం, కానీ దేవుడు వచ్చి పరలోకంలో ఉన్న బంగారాన్ని మన కోసం దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈ వైరస్లు ఇవన్నీ మన కంటికి కనబడవు, కానీ కంటికి కనబడిన ఆశీర్వాదాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. ఒక్క మాట చదువుకొని ముగిద్దాం. 1 కొరింథీ 1 రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందుకు గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఇప్పుడిప్పుడు వైరస్ని కనుక్కొని దానికి మందులు కనుక్కుంటున్నారు, కానీ అంటే వీ కెన్ సీ విత్ ద మైక్రోస్కోపిక్ ఐ. వైరస్ని మనం మైక్రోస్కోపిక్ అయితే చూడొచ్చు, కానీ దేవుడు మన కోసం దాచి ఉంచిన దాన్ని ఎవ్వరు కూడా కనుక్కోలేరు. నీ కోసం దేవుడు మేబీ అంకుల్ కోసం ఒక పెద్ద బిల్డింగ్ దాచిపెట్టాడేమో,
నీకోసం ఒక మంచి లైఫ్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడేమో. అది నీకు కంటికి ఇప్పుడు కనిపించదు, ఎవరికి కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది? కింద రాసింది 2వ అధ్యాయము అదే కింద వర్షం 10వ వర్షం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మీకోసం దేవుడు ఏది దాచిపెట్టాడో ఎవరిని అడిగితే తెలుస్తుంది? దేవుడిని అడిగితే తెలుస్తుంది. ఎలా అడగాలి? ప్రార్థన చేసి అడగాలి. ప్రభు నువ్వు నా కోసం ఏం దాచిపెట్టావు అని దేవుడు అడిగితే దేవుడు కంపల్సరీగా తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలో ఒక 10 నిమిషాలు ప్రతిరోజు గడపండి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ మాట నేను ఎప్పుడు 1 year బ్యాక్ కూడా 2 years 3 years బ్యాక్ మా యూత్తో నేను పంచుకునేటప్పుడు ఆ మాటలు చెప్తా ఉండేవాడిని. మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒక అరగంట గడపండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి అనేసి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనమే గడపం. మనకు ఉదయాన్నే లేవగానే మనకు చాలా పనులు ఉంటాయి, బిజీ లైఫ్. మనం ఏంటంటే మనం అన్ని ప్లేసెస్కి వెళ్తాం కానీ చర్చికి వెళ్ళాం. మనం మాస్క్లు వేసుకొని అన్ని ప్లేసెస్కి వెళ్తాం. బయటికి వెళ్తే ఏం రాదు మనకి. చర్చికి రావద్దని ఏమో మాస్క్ వేసుకోవాలి, లేకపోతే అక్కడికి వెళ్తే బయటనే సాతాను పట్టేసుకుని లేకపోతే వైరస్ వచ్చి గరిసేసిద్ది అన్నట్టు భయపడతాం. అంటే మనం పని చేసుకోవడానికి మనం పనులకు వెళ్తాము, మనం తినడానికి హోటల్స్కి వెళ్తాము, అక్కడికి రాని వైరస్ ఇక్కడే వచ్చింది అన్నట్టుగా భయపడతా ఉంటాం. దేవుని సన్నిధిలోకి రావడానికి భయపడిన అవసరం లేదు. ఎక్కడ నుంచి ఆశీర్వాదాలు వస్తాయంటే సియోనులో నుండే ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి దావీదు భక్తుడు ఒకసారి అంటూ ఉంటాడు. కాబట్టి మనకి మేలులు చేసే దేవుడిని మన దగ్గరే పెట్టుకొని మనం అది ఉపయోగించకపోతే అది మన అవివేకం, అవునా కాదా? ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చింది, ఆ గిఫ్ట్ బాక్స్లో అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఓపెన్ చేయకపోతే ఎవరిది తప్పు? గిఫ్ట్ బాక్స్లో అన్నీ ఉన్నాయి, కానీ ఓపెన్ చేయకుండా అక్కడ కూర్చొని నాకు ఏం లేదు, నాకు ఎవరేం పంపించలేదు, నాకేం ఓపెన్ చేసే దాంట్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో డబ్బు ఉంది, బంగారం ఉంది, నీకు కావాల్సిన చైన్ ఉంది, నీకు కావాల్సిన ఇల్లు ఉంది, నీకు కావాల్సిన సెల్ ఫోన్ ఉంది, అన్ని దాంట్లో ఉన్నాయి. కానీ ఓపెన్ చేయకుండా అక్కడ పెట్టి కూర్చుంటున్నాం. నాకు మేలులు దేవుడు దయచేయలేదు, నాకు మేలులు ఇవ్వలేదు అనుకుంటా కూర్చుంటే గిఫ్ట్ బాక్స్ అక్కడ పెట్టుకుని ఎవరిది తప్పండి? మందా దేవుడిదే. దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్? యేసుక్రీస్తు మనకు గిఫ్ట్. యేసుక్రీస్తుని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. కేవలం నువ్వు వాటిని క్లెయిమ్ చేయాలంతే. ప్రభా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు అంటే దేవుడు ఆరోగ్యం నీకు ఇచ్చేస్తాడు. ప్రభా నాకు ఆశీర్వాదం నువ్వు ఇచ్చావు, నాకు బయలుపరిచయ్యా నా ఆశీర్వాదం ఎక్కడుందో, నేను నడవలసిన మార్గం నాకు తెలిపయ్యా అంటే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగ పొందుకోవాలి, ఇవన్నీ దేవుడు మనకు తెలియజేస్తాడు. కేవలము ఎవరైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనేమి ఒకసారి పేతురు అంట నీళ్ళలో నడుస్తానంటే ఆయనేమి రాబాక అనలేదు. పేతురు ఒకసారి నీళ్ళలో నడుస్తాను అంటాడా? ప్రభా నేను కూడా నడవాలని ఉందా, నేను నడుస్తానంటే నువ్వు రాబాక, నేనంటే దేవుని కుమారుణ్ణి, నేను నడవగలను, నువ్వు నడవగలను అన్నాడా? నేనంటే పైనుంచి వచ్చాను, నువ్వు కింద నుంచి ఉన్నావు, నువ్వు రావడానికి వీలు లేదు అన్నాడా? నేనంటే ఆస్తి ఐశ్వర్యం లేకపోతే పరలోకపు భాగ్యాన్ని కలిగి ఉన్నాను, మహిమను కలిగి ఉన్నాను, నువ్వు పామరుడివి, నువ్వు చదువులేనివాడివి, నీకేం లేదు, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు నీళ్ళలో నడవడానికి వీలు లేదు అన్నాడా? అలాగే అక్కడ ఉంటుంది ఆ మాట, రా అని ఉంటుంది ఆ మాట, అంతే, ఒకటే వర్డ్. ఎప్పుడైతే పేతురు నేను నడుస్తాన్నాడో వెల్కమ్ బోర్డు పెట్టాడు దేవుడు. వెల్కమ్ అని ఒక బోర్డు పట్టుకొని నిలబడ్డాడు దేవుడు. ఎప్పుడైతే రా దేవుడు పేతురు నేను వస్తానన్నాడో నువ్వు రా అన్నాడు వెంటనే, అంతే. మనం ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో దేవుడు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు వెల్కమ్ బోర్డు పెట్టుకొని. మనం అడగం అంతే, తేడా మనం అడగం అంతే. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదాలు లేకపోతే మన జీవితంలో కావాల్సిన ప్రతి మేలు ప్రతి ఈవి ఇచ్చేది ఎవరు? దేవుడే. అడగకపోవడం ఎవరిది తప్పు? మనదే. దేవుడు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన అనేక మేలు ఉన్నాయి, ఇంకా దేవుడు మన కోసం దాచి ఉంచిన మేళ్ళు అనేకమైన ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకోవాలి. ఆయన సంవత్సరాలకి అంతం లేదు. మన సంవత్సరాలు మనది ఈ సంవత్సరం అయిపోయిందేమో. లాస్ట్ ఇయర్ చాలా మంది అనుకున్నారు ఈ సంవత్సరంతో అయిపోయింది నాది అనుకున్నారు, చాలా మంది లేరు ఇప్పటికి. కానీ దేవుని సంవత్సరాలకి అంతం లేదు. ఆయన సన్నిధిలో మనం చదువుకున్న కీర్తనలు 102 మళ్ళీ చదువుకుని ముగిద్దాం. కీర్తనలు 102 చివరి 2 వచనాలు చదువుతున్న కీర్తనలు 102 చివరి 2 వచనాలు. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు, నీ సంవత్సరములకు
అంతం లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనం ఎప్పుడు స్థిరపరచబడతానే ఉంటాం. ఆయన సంతానం వృద్ధి చెందుతూనే ఉంటుంది. నీ కుమారులు ఎప్పుడు మనం నిలిచి ఉన్నాం, ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు మనం నిల్చున్నామంటే ఇంకా మనం ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం నిల్చున్నాం. మనం ఆయన సన్నిధిని పక్కకు తొలగించి దేవుని సన్నిధి అవసరం లేదులే అనుకున్నామంటే మన పరిస్థితి వేరేగా ఉంటుంది. మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండటానికి ఎల్లప్పుడూ ఆయన ఇచ్చే మేలను మనం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు కృప సహాయం చేయను కాక. ఈ చిన్న అవకాశం ఇచ్చిన హక్కులను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. శ్యామ్ ప్రసాద్ని ఎందుకు మాట్లాడమన్నానంటే చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. మన సంఘంలో తను ఉండటం మనకు గొప్ప దీవెన కూడా. ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటాడు. ఆ సుదీప్ కూడా పాడుతూ ఉంటాడు. ఎంతమంది వింటున్నారో ఏదో కానీ నాకు ఒకవేళ ఆ రోజు వాట్సాప్ చూసుకునే ఓపిక లేకపోయినా రాత్రి పడుకునే ముందైనా చూస్తాను. చక్కగా దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబం, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఇండోనేషియా ఫ్లైట్లో మరి ఇంకొక ఇబ్బంది కూడా వచ్చింది. మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్కి బోర్డింగ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నప్పుడు చేతిలో వాచ్ లేదు. ఎవరికి? ప్రసాద్. అంకుల్ నా వాచ్ కనపడటం లేదన్నాడు. ఒకసారి వెతుక్కో ఉంటే బ్యాగులో అక్కడ ఇక్కడ, నా బ్యాగులో ఆయన బ్యాగులో అంతా వెతికేసాం, దొరకలేదు. మనం వెళ్ళి సెక్యూరిటీ చెక్-ఇన్లో అడుగుదామని వెనక్కి రావటం జరిగింది. మళ్ళా ముందే ఫ్లైట్ వెళ్ళిపోద్దని భయం. ఈ లోపల వాచ్ నేను అన్నాను, నాయన వాచ్ కొనుక్కుందాంలే అంటే, లేదు అంకుల్, లేదు నా పెళ్లి వాచ్ మా అత్తగారు ఇచ్చింది, అది పోతే నాకు బాధగా ఉంటుంది. మరి వెనక్కి వెళ్ళాం. 4-5 గేట్లు దాటుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చెక్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ చెక్-ఇన్లో ఉన్న వాళ్ళకి అడిగితే ఆవిడ ఒకసారి మా ఫేసెస్, తర్వాత మేము పాస్ అయిన టైమ్స్ని చెక్ చేసి ఆ తర్వాత ట్రేస్ అన్నీ కూడా చూసిన తర్వాత ఎవరో ఒక దొంగోటి తీసుకెళ్ళిపోయాడు. దాన్ని వాడిని పట్టుకొని గేట్లో, వాడి గేట్ దాటే లోపల వాటిని పట్టుకొని వాచ్ తీసుకొచ్చి మాకు ఇచ్చి మళ్ళీ మాకు ఇంకొక ఎస్కార్ట్ని ఇచ్చి బోర్డింగ్ వరకు తీసుకెళ్ళి వదలటం జరిగింది. అప్పుడు దాకా ఫ్లైట్ ఆగి ఉంది. ఎందుకు చెప్తూ ఉంటున్నంటే మన జీవితంలో దేవుని దగ్గర పట్టుదల చాలా అవసరం. ఈ సమయాన మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఇమానుయేల్ గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడతారు. తదుపరి వాక్యానికి వెళ్దాం. వాక్యానికి ఖచ్చితంగా మనం సమయం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన గొప్ప మేలును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు. ఏదో మామూలుగా వాడుక భాషలో మాట్లాడతాం, దైవానికి స్తోత్రాలు స్తోత్రాలయని. హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలో జీవించిన మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దైవ సేవకులు వినయ్ గారు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేశాం. వెళ్ళడానికి అనుకూలత లేకపోయినా ప్రతిరోజు ప్రార్థన చేశాం. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం శ్రేయస్కరం. జీవిస్తున్నాం, సజీవంగా ఉన్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 30వ కీర్తనలో అంటాడు, అయా మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యాన్ని గురించి వివరించునా, పాతాళంలో నీకు స్తుతులు కలుగుతుందా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఎందుకు చెప్తుందంటే, మన్నైన ఈ దేహము మట్టిలోనికి వెళ్తే అది ప్రయోజనం లేదు. అందును బట్టి సజీవుడైన నేను 38వ కీర్తన 38 ఏషియాలో రాసిన మాట, ఈ దినాన నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్న మాట ఎంత గొప్పనో. ఎందుకంటే జీవము, మరణము దాటి జీవములోనికి వచ్చిన గొప్ప అనుభవం దైవదాసుడు. మరి ఈ విధంగా కృతజ్ఞత కూడిక మనం కూడా అనేక సార్లు దేవుని యందు కృతజ్ఞులమై ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మీరు ఖచ్చితంగా చేయాలి అన్న మాట ఉంది, వాక్యంలో ఉంది. అందును బట్టి
దైవ సేవకులను, మరి వారు సెక్రటరీగా బెంగళూరు తెలుగు పాస్టర్ ఫెలోషిప్లో మరి ఏదైనా దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం. మరి దేవుని యొక్క సేవలో ముందంజ వేస్తూ మరి మరణములో నుంచి జీవంలోనికి వాక్యంలో సెలవిస్తుంది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని కొలసీలకు రాసిన పత్రికలో రాయబడ్డది. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క కృతజ్ఞత కూడికలో ఉండడం దైవ సేవకునికి ఇచ్చిన గొప్ప, మునుపటి కంటే అధిక దీవెనలు ఆశీర్వాదాల చేత గొప్పగా రానున్న సంవత్సరం అంతా దీవించి ఆశీర్వదించాలి. మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంకాలం రాత్రి అవుతుంది. ఒకసారి ఇక్కడ యేసురత్నం గారి సమాధి కార్యక్రమం విషయంలో పొద్దున్న నుంచి బాగా అలసిపోయాడు. సాయంకాలం 6 అయిపోయింది. ఆ సమాధి కార్యక్రమంలో పాస్టర్ గారి యొక్క ముఖము లేదా ఆయన చాలా అలసిపోయారు. అయ్యగారు మీరు చాలా అలసిపోయారు, చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. కారణం ఏంటంటే మరణంలో నుంచి జీవనంలోనికి వచ్చారు మీరు, దేవుడు దీవించాలి, ఇంకా ఆశీర్వదించాలి అన్నమాట వారి అయ్యగారితో నేను మాట్లాడాను. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించిన కాలం అంతయో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆశ. దేవుడు అట్టి గొప్ప కృప దైవ సేవకునికి, సంఘానికి, యవన బిడ్డలందరికీ, ఇప్పుడున్న దైవ సేవకులందరికీ కూడా ఇప్పుడు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. ఆ యేసురత్న గారు చనిపోయిన మరుసటి రోజు నాకు ఫోన్ చేశారు ఉదయాన్నే 7 గంటలకే. ఏంటమ్మా అయ్యగారు 7 గంటలకు ఫోన్ చేశారని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటున్నాను. ఫోన్ తీసుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఆయన అధ్యక్షులు, నేను సెక్రటరీని కాబట్టి ఎక్కడ తప్పు చేశాను నా భయం వేసి, ఏంటి అయ్యగారంటే మీరు రాత్రి నిన్న భోజనం కూడా చేయకుండా 6 గంటలు దాటున్నారు, చాలా తప్పు. దేవుడు మీకు జీవం ఇచ్చాడు, మీరు ఎలాగంటే అలాగా ఉండటం మంచిది కాదు. నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా ప్రేమ అని ఎవరు అనలేదండి అన్నమాట. మీరంటే నాకు ప్రేమ అని అన్న వ్యక్తిలో మొదటి వ్యక్తి. తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఒప్పుకున్నాం. దేవుడు మా మధ్య ఉంచిన మంచి ప్రేమ సహవాసం కొరకై దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాను. మన మధ్య మురళి గారు కూడా ఉంటున్నారు. ఆయన కూడా ప్రతి రోజు ఫోన్ చేసి ప్రార్థించేవారు. నా బర్త్డే హాస్పిటల్లో జరిగింది. హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. అది వాట్సాప్లో పెట్టాను నేను. పెడితే వెంటనే మురళి గారు ఫోన్ చేసి మేమైతే మీకేం కాకూడదని రోజు ప్రార్థన చేస్తుంటే మీరైతే హ్యాపీగా బర్త్డే చేసుకుంటున్నారు హాస్పిటల్లో కూడా బర్త్డే చేసుకోవటమా అని అడిగారు. దేవుడు నాకు ఇలాంటి మంచి స్నేహితులను ఇచ్చినందుకు, అయ్యగారు నాకు పెద్దవారు, నాకు అన్నలాంటి వారు. ఇంకటి నాకైతే లోకంలో ఎవరు స్నేహితులే లేరు అసలు. అంటే విశ్వాసులు తప్ప, సేవకులు తప్ప లోకస్తులు నాకెవరు స్నేహితులే లేరు. ఎవరన్నా నాకు పలానా వ్యక్తి స్నేహితుడు అంటే ఎవరిని చూపెట్టలేను నేను, ఒకవేళ మీరు అడిగితే కూడా. మంచి సేవకులు, దైవజనులు నాకు తోడుగా ఉన్నట్టు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. వెనకతల నాకు చాలా ప్రేమైన వ్యక్తి మస్తగిరి గారు ఉంటున్నారు. అన్నగారు ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. వారు నేను చాలా కాలం, దాదాపు 40 సంవత్సరాల స్నేహం మాది. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. చీర అక్కడ సార్, చీర కరెక్ట్గా పెట్టు.